రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో ఉన్న అంటే ఏ కోర్సు చదివిన వాళ్ళకైనా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ సాధించి ర్యాంకు సాధిస్తారు. ఈ సమయంలోనే ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలని అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి చదవాలి, ఈ ప్రాంతంలో చదవాలి అని మీకు ఏవైనా డ్రీమ్స్ ఉంటే కనుక ఆ డ్రీమ్స్ని సక్సెస్ చేసుకోవడానికి దానికి తగ్గ ప్రణాళికలు ఈ సమయంలో మీరు తప్పనిసరిగా వేసుకోండి. మీకు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే బుధుడు మీ రాశికి అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ రంగాలలో ఎవరైతే ఉంటారో వారికి విశేషమైన అనుకూలతలు, అవకాశాలు, ప్రమోషన్సు, ప్యాకేజీ పెరగడాలు ఇలాంటివి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించి మరి వేరే స్థానానికి పంపించడము, ఇలా కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కలిసొచ్చే కాలము అని ఈ సమయంలో చెప్పచ్చు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మార్కెటింగు, మెసేజ్ కమ్యూనికేషన్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి చాలా లాభదాయకమైన సమయం ఇది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా, పెట్టుబడులు పెట్టుకున్నా, లేదా ఏది పని చేద్దామన్నా ఇది కరెక్ట్ సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే చిన్న తరహా వ్యవసాయ యంత్రాలు కొనుక్కోవడానికి కానీ, చిన్న చిన్న పంటలు అంటే సమయానుకూలంగా వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలు వేసుకుంటే కనుక ఆ పంటలకు విశేషమైన గిరాకీ వస్తుంది. మార్కెట్లో మీకు ధర కూడా పలిగే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న సూచన, మీ ప్రాంతాలకు తగ్గట్టుగా ఈ వాతావరణానికి తగ్గట్టుగా ఆకుకూరలు కానీ, పళ్ళ తోటలు కానీ ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వారికి ఎక్కువగా లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మిగతా వారు కూడా ఆలోచించి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ సమయంలో కనపట్టలేదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. అయితే మే 18 తర్వాత నుంచి కొంచెం రాహుకేతుల యొక్క ప్రభావము మీ మీద పడేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంది. స్థిరచరాస్తులను కూడా ఈ సమయంలో మీరు పొందే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కూడా కనబడుతున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలన్నా ఇప్పటి నుంచి చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము, పొందే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఐటీ పరంగా చూసినట్టయితే కనుక కొత్త అప్లాన్ ప్రాజెక్ట్స్ కనుక మీరు చేపట్టినట్టయితే దానిలో సక్సెస్ సాధించడంతో పాటు మీ యొక్క గుర్తింపు పెరగడము, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా మీరు ఉన్న స్థానాల్లోంచే స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. హస్తకళల వాళ్ళకి చూసినట్టయితే ఈ సమయంలో చాలా చక్కని రాబడి వస్తుంది, లాభాలు కూడా వస్తాయి. కానీ వినియోగదారులను పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే మీ యొక్క లావాదేవీలు ఏది ట్రాన్సాక్షన్స్ జరిపినా చురుకుగా సాగి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. టెండర్లు వేసుకోవాలన్నా కానీ ఈ సమయం వేసుకోండి. కానీ లాంగ్ టర్మ్ టెండర్లు వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే 5 సంవత్సరాలు, ఒక 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు పైబడి ఏదైనా లాంగ్ టర్మ్లో కనుక ఆలోచన చేసినట్టయితే కొంత విజయాలు పొందే అవకాశము, లాభాలు కూడా ఉత్తరోత్తర వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులు చూసినట్టయితే కనుక మీ మాటలను జాగ్రత్తగా వాడుకోవడము, ఏదైనా ప్రసంగాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించి కనుక చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితం కనబడుతుంది. సినిమా, క్రీడల్లో ఉన్న వాళ్లకు, అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు కూడా చాలా చక్కగా ఈ సమయం ఉండబోతోంది. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా అంటే డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, నటీనటులు కావచ్చు, ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మే నెలని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తప్పనిసరిగా 27 సార్లు చదువుకోండి. మీరు పూజించాల్సిన గ్రహము బుధగ్రహము. బుధగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే మీరు దానంగా ఇవ్వవలసినవి ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని వస్తువులు, ఆకుపచ్చని కాయగూరలు కానీ, పళ్ళు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా మీరు గోమయంతో ఇంటి ముందు ముగ్గు వేసే ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ ముగ్గులు, ప్లాస్టిక్ తాలూకా పేపర్లు అవి కాకుండా ఇంటి ముందు కొంచెం స్థలంలోనైనా సరే ఆవు పేడతో అలికి దాని మీద
ముగ్గు పిండితో కనుక ముగ్గు పెట్టినట్టయితే మనకు తెలియని దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు పాటించుకోండి. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్‌గా, టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి. అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. మీ మీ యొక్క పనితనం వల్ల కానీ, మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది. మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా అంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు, తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు. కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి. మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు గాని లేదా ఆవులకు గాని తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. దీన్ని 11 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్‌గా, టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి. అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. మీ మీ యొక్క పనితనం వల్ల కానీ, మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది. మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా అంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు, తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది. తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు. కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి. మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు గాని లేదా ఆవులకు గాని తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. దీన్ని 11 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు.